వట సావిత్రి పూజ. జ్యేష్ఠ పౌర్ణిమ రోజును వట సావిత్రి పౌర్ణిమ అంటారు. ఆ రోజున వటవృక్షానికి పూజ చేస్తారు. అంటే వటవృక్షం అనగా మర్రి చెట్టు. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా భర్త ఆయురారోగ్యం కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే చేస్తారండి. మంగళ స్నానం చేసి శుభ్రమైన దస్తువులు ధరించాలి. అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వస్త్రాలైతే ధరించవచ్చండి. ఈ పూజ యొక్క పూర్తి వివరాలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. పూజ ఏ విధంగా చేయాలి, ఈ వట సావిత్రి వ్రత కథ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుటుంబ సౌభాగ్యం కోసం, తర్వాత భర్త ఆయురారోగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే చేస్తారండి ప్రతి ఒక్క పెళ్ళైన ముత్తైదువ. వటవృక్షానికి నీరు పోసి పసుపు, కుంకుమ, పూలతో, తర్వాత అక్షంతలు, నైవేద్యము, హారతి ఇచ్చి ఈ వటవృక్షానికి అయితే పూజ చేయాలి. తర్వాత ముందుగా అయితే వటవృక్షానికి నూలు దారంతో 11 లేదా 5 లేదంటే 108 ప్రదక్షిణలు చేస్తూ దారాన్ని అయితే చుట్టాలండి. మాది బిచ్చుకుందా అండి. బిచ్చుకుందాలో మేమందరం కూడా కలిసి ఈ విధంగా వటవృక్షాన్ని దగ్గరకు వెళ్ళి పూజ చేసి ఈ విధంగా దారం చుట్టి 108 ప్రదక్షిణలు అయితే వేసామండి. ఆ రోజున పూజ చేసి దారం చుట్టి పూజ చేసిన తర్వాత సావిత్రి సత్యవంతుల కథ వినాలి, లేదంటే చదవాలి. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే కథ కూడా మనకు చెప్తారండి. ఇలా పూజ ప్రదక్షిణ అయిన తర్వాత బ్రాహ్మణులకు, ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలండి. అక్కడ పూజ అనంతరము బ్రాహ్మణులకు ఈ విధంగా తాంబూలం ఇవ్వాలి. తర్వాత పెద్దవారికి కూడా తాంబూలం ఇచ్చి ఒకరినొకరు ముత్తైదువులకు పసుపు, కుంకుమ తాంబూలం ఇచ్చుకుంటూ ఈ వ్రతాన్ని అయితే పూజనైతే చేయాలండి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా అఖండ సౌభాగ్యము, కుటుంబ శ్రేయస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం అండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వట సావిత్రి వ్రత కథ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రకాల పండాలకు సంబంధించిన కథలు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను.